My precious children of God, I greet each one of you in the loving name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామంలో మీకు శుభములు. Today we are going to meditate from Jeremiah chapter 33 verse 15. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనాన్ని నేడు మనం ధ్యానించనయున్నాము. I'll read it from the Bible itself. బైబిల్ గ్రంథాన్ని నుండి నేను చదువుతాను. In those days and at that time I'll cause to grow up to David a branch of righteousness. He shall execute judgment and righteousness in the earth. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. The same way, read Jeremiah 33 verse 26. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 33:26 వచనాన్ని చదువుదాము. The Lord says, I will cause their captives to return and I will have mercy on them. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. And Jeremiah 32:41 says, Yes, I will rejoice over them to do them good, and I will surely plant them in the land with all my heart and with all my soul. ఇర్మియా 32:41 ప్రకారము వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. My children of God, you may be going through many trials and troubles in this world. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మీరు అనేకమైన శ్రమలను కష్టములను ఒకవేళ ఎదుర్కొంటూ ఉన్నారేమో. You may be in need of money, మీకు డబ్బు అవసరమై ఉన్నదేమో, good health, ఆరోగ్యం అవసరమై ఉన్నదేమో, and peace in your family. కుటుంబంలో సమాధానం కావలసి ఉన్నదేమో. You may be troubling yourself too much. మిమ్మల్ని మీరు ఎంతగానో చింతపడుతూ శ్రమ పెట్టుకుంటున్నారేమో. But as I always say, look to God. అయితే నేనెప్పుడూ చెప్పిన విధంగా దేవుని వైపు చూడాలి. That is the only way of escape. మనకు అదొక్కటే రక్షించుకొనగలిగే మార్గము. God is our only hope. ప్రభు మాత్రమే మన ఏకైక నిరీక్షణ. He will not let you down. ఆయన మిమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచడు. How He wants to bless you. ఆయన మిమ్మల్ని ఎట్టి విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. If you read Romans 8:30, it says, రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదివినట్టయితే, Moreover, whom He predestined, these He also called, whom He called, He also justified, whom He justified, these He also glorified. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. God wants to give you a new life. దేవుడు మీకు నూతన జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. Entirely different life. నూతనమైన ప్రత్యేకమైన జీవితం, Having a close communion with the Lord. దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండే జీవితం, Doing everything pleasing to the Lord. అన్ని దేవునికి ఇష్టమైన కార్యములే చేసే జీవితం. Saul became Paul. సౌలు పౌలుగా మారి ఉన్నాడు. Samaritan woman became a priceless pearl. సమరయ స్త్రీ విలువైన ముత్యముగా మారి ఉన్నది. Zacchaeus looked to God and he was blessed in the family. జక్కయ్య దేవుని వైపు చూచినప్పుడు అతని కుటుంబం ఆశీర్వదించబడింది. Look to God. దేవుని వైపు చూడండి, Cling on to God. ప్రభువును పట్టుకొనండి. There's no other way. వేరే మార్గమేదీ లేదు. In this world you will be having so many problems. ఈ లోకంలో అనేక శ్రమలు మీకు ఎదురవుతాయి. You will be in the darkness. మీరు అంధకారంలో ఉంటారు. Cling on to God. అయితే ప్రభువుని పట్టుకొనండి. Trust Him at all times. అన్ని సమయాల్లో ఆయన పైన నమ్మకం ఉంచండి. Read the word of God. దేవుని వాక్యాన్ని చదవండి. Claim those blessings. ఆశీర్వాదాలన్నిటినీ స్వీకరించండి. The Lord, as per His promise in the word of God, you will be delivered. దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాల అనుసారంగా ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా విడిపిస్తాడు. Even now you may be in the darkness. ఇప్పుడు కూడా మీరు చీకటిలో ఒకవేళ ఉన్నారేమో. Don't worry. బాధపడకండి. We will pray. మనం ప్రార్థిద్దాము. We'll cling on to God right now. ఇప్పుడే ప్రభుని గట్టిగా పట్టుకుందాము. The Lord shall deliver you in a miraculous. ప్రభు అద్భుత రీతిగా మిమ్మల్ని కాపాడుతాడు. You have peace and joy of the world. దేవుని వాక్యపు సంతోషము సమాధానం కలుగుతాయి. Shall we pray? ప్రార్థిద్దామా? Our precious heavenly Father, thank you Lord for all your blessing.
ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీ ఆశీర్వాదాలన్నిటికై వందనాలు. Look to the lives of your people. నీ బిడ్డల జీవితాలను ఒకసారి చూడండి అయ్యా. They may be going in darkness. వారి చీకటిలో ఉంటూ ఉన్నారేమో, All their possessions, వారి ఆస్తులన్నీ కోల్పోయారేమో, all this job, వారి ఉద్యోగాన్ని కోల్పోయారేమో, all the peace in the family, కుటుంబంలో సమాధానం కోల్పోయారు, all their health also. ఆరోగ్యాన్ని కూడా కోల్పోయారయ్యా. You are their only hope, Father. మీరు మాత్రమే వారి నిరీక్షణ. We are all looking unto you. మేమందరము నీ వైపే చూస్తున్నాము. We are looking unto you, Father. నీ వైపే చూస్తున్నాము You తండ్రి. are our hope and joy. మీరే మా నిరీక్షణ, ఆనందమై ఉన్నారు. Send thy blessings upon your people. నీ దీవెనలను నీ ప్రజలపైకి కుమ్మరించండి అయ్యా. Deliver them, Lord, from all their problems. వారి సమస్యల నుండి Let విడిపించండి them తండ్రి. see the light వెలుగును చూచుదురుగాక. right now. ఇప్పుడే Take control of their life. వారి జీవితాన్ని నీ అదుపులోకి తీసుకొనండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.